రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్ కి మధ్యలో ఈ రోజు మ్యాచ్ జరగబోతుంది. ఎవరు గెలుస్తారు? నాకు తెలుసు మీ ఇన్నర్ ఫీలింగ్. ఎవరు గెలుస్తారు అని అడుగుతావేంట్రా జఫా? ఎవరు గెలుస్తారో తెలీదా నీకు? ఖచ్చితంగా గెలిచేది నెంబర్ 18. అదే మన ఆర్సీబీ గెలుస్తుందని మీ అందరి ఫీలింగ్. కానీ ఎందుకు గుజరాత్ గెలదా? గెలవడానికి ఛాన్స్ లేదా? ఆర్సీబీ పక్క గెలుస్తాను ఎవడు చెప్పిండు? ఒకసారి మాట్లాడుకుందాం. ఎందుకు, ఏమిటి, ఎలా అట్లాంటివన్నీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి ఆల్ అనే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకోరి. ఇంకో విషయం చెప్పాలి. దీనికంటే ముందు నిన్న నైట్ మ్యాచ్కి సంబంధించిన ఉతుకుడు స్టార్ గురించి, క్లాసిక్ కెప్టెన్ గురించి ఒక వీడియో పెట్టినాం. అదే మ్యాచ్ రివ్యూ చాలా బాగుంటుంది, చూడుర్రి. తెలుసు కదా, నిన్న మ్యాచ్ చూసిరా లేదా? అదే మన దిగ్వేచు బాలర్, అదే సీక్రెట్ స్పిన్నులు వేసే దిగ్వేచు జిగ్ రాసుకోపోరా సాంబా అని అంటే ప్రియాచార్య అని వాళ్ళు విజయాన్ని రాసుకున్నారు. పంజాబ్ కింగ్స్ వాళ్ళు. ఖతర్నాక్ జరిగింది మ్యాచ్. ఆ మ్యాచ్కి సంబంధించిన రివ్యూ చూడుర్రి బాగుంటుంది, చూడుర్రి. ఓకే రైట్. ఆర్సీబీ వర్సెస్ జీటీ. ఆల్రెడీ వరుస విజయాలతోటి డండనగర అంటుంది మన ఆర్సీబీ టీం. మామూలు ఫామ్లో లేదు. ఫామ్కే మమ్మీ హస్బెండ్ రేంజ్లో నడుస్తుంది. ఖతర్నాక్ ఉన్నారు. వాళ్ళు ఒక ఇంటెన్షన్ తోటి పోతురు, వాళ్ళు ఒక ఇంటెన్సిటీ తోటి పోతురు, వాళ్ళు ఒక ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లెక్క పోతురు. లైక్ ఈసారి కప్పు మనదే, ఈసారి కప్పు నామదే అని చెప్తలే, కానీ ఈసారి కప్పు మనదే అన్నట్టుగా ఫిక్స్ అయ్యారు. ఎందుకంటే ఈ సీజన్ ఎంత 18, విరాట్ కోహ్లీ జెర్సీ నెంబర్ అయితే 18, కాబట్టి 18 మాదే అని ఫిక్స్ అయ్యి కూర్చున్నారు. ఓకే రైట్. ఇంకోటి, వీళ్ళు ఆల్రెడీ సిఎస్కే మీద ఖతర్నాక్ విజయం 50 runs తేడాతో గెలిచారంటే మామూలు ముచ్చట కాదు. అండ్ అది ఒక 17 years చరిత్ర తర్వాత మళ్ళీ గెలిచిర్రు. అట్నే కేకేఆర్ తోటి కూడా 7 wicketల తేడాతో గెలిచారు. అది కూడా గట్టి విజయమే. సో 2 ఘన విజయాలు, 2 ఘనాపాటి లాంటి టీముల మీద గెలిచారు. 2 గట్టి టీంల మీద గెలిచారు. ఒట్టి టీంల మీద గెలవలే ఆర్సీబీ. రైట్, మంచి ఫామ్లో ఉన్నారు. ఓకే రైట్. ఇదికి వచ్చి జీటీ 2 మ్యాచ్లు ఆడితే ఒక మ్యాచ్ ఓడిపోయింది, ఒక మ్యాచ్ గెలిచింది. పంజాబ్ కింగ్స్ వాళ్ళతో ఓడిపోయారు అండ్ ఎంఐ వాళ్ళ మీద గెలిచారు. ఎంఐ వాళ్ళ మీద గెలిచారంటే ఆ మ్యాచ్లో కొంచెం ఎంఐ వాళ్ళు ఆదమరుపుగా ఆడారు అనేది మనకు తెలుసు. అంటే వాళ్ళు ఖచ్చితంగా గెలవాలన్నట్టు ఆడలే, కసి మీద ఆడలేదు. అది మాత్రం పాయింట్. అండ్ జీటీ వాళ్ళు తక్కువ తిన్నారా, మంచిగా లేదా టీం అంటే చాలా బాగున్నది. ఎందుకు మంచిగా లేదు, చాలా బాగుంది. కానీ ఈ బెంగళూరు స్టేడియము ఆర్సీబీ వాళ్ళకు హోమ్ గ్రౌండ్. అండ్ ఈ స్టేడియం ఇంత అంత ఉంటుంది, చిన్న స్వామి స్టేడియం. ఏంటంటే బౌండరీస్ దగ్గరగా ఉంటాయి. కొడితే 6, ఎడ్జ్ అయినా 6. అంటే బౌండరీలు పోవడానికి ఇప్పుడు స్పిన్నర్స్కి సుఖం చూపిస్తుంది పిచ్. ఎందుకంటే ఈ పిచ్ మీద స్పిన్నర్స్ వేసి అరే కొంచెం కనెక్షన్ మిస్ అయితే క్యాచ్ అవుతుంది కదా అనే సిచ్యువేషన్ ఉండదు. కనెక్షన్ మిస్ అయినా బౌండరీకి వెళ్ళిపోతుంది. అంత ఈజీగా బౌండరీస్ దగ్గరగా ఉండడం వల్ల ఎడ్జ్ అయినా కానీ 6 పోయే సిచ్యువేషన్స్ ఉంటాయి. బౌండరీస్ కొట్టడానికి హిట్టర్స్కి మామూలు పండగ కాదు. హిట్ ఎల్లర్ అని చెప్పి చంపుతారు. అడ్డిగుడ్డి షాట్లు కొట్టినా కానీ ఈజీగా బౌండరీలు తాకే సిచ్యువేషన్స్లో ఉంటుంది. గత కొన్ని మ్యాచెస్లో మనం చూసిన దాన్ని బట్టి చెప్పుకుంటున్నాం. అండ్ ఇంకోటి, ఈ పిచ్ మీద బౌన్సర్లకు ఉపయోగపడుతుందా, స్పిన్నర్లకు, బ్యాట్స్మెన్స్కి ఉపయోగపడుతుంది. దంచి కొట్టచ్చు. బ్యాటింగ్ పిచ్, గట్టి బ్యాటింగ్ పిచ్ అని చెప్పాలి. ఓకే, బౌన్సర్స్ కంటే ఫాస్ట్ బౌలర్స్కి మేబీ ఉపయోగపడితే ఒక 4 overs దాకా ఉపయోగపడవచ్చు. ఆ తర్వాత నుంచి అంతా కూడా బ్యాటింగ్ ఆడుకున్నోడికి, హిట్టింగ్ చేసుకున్నోడికి పండుగ. నిన్నటి పిచ్ అట్లా కాదు, మంచి సూచి కొట్టేటోడికి కరెక్ట్గా పోతుంది. ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ లాంటి ప్లేయర్కి నిన్నటి పిచ్ నడుతుంది, కానీ ఈ పిచ్ అందరికీ నడుతుంది. కోర్స్ నిన్నటి పిచ్ మీద చెడు కూడా ఆడుకున్నాడు అనుకోరు ప్రభు సిమ్రాన్ సింగ్. వామ్మో. సరే, అయితే ఇంట్రెస్ట్కి బీభత్సం మళ్ళీ చెప్తానా. అండ్ ఈ స్టేజ్ మీద, ఈ పిచ్ మీద మన పటిదర్కి మంచి ఫామ్లో అంటే మంచి పేరు రావచ్చు. ఎందుకంటే పటిదర్ స్పిన్ని బాగా ఆడగలుగుతాడు. ఈ స్పిన్ వేసేటోళ్ళందరికీ జస్ట్ ఇట్లా అంటించినా కానీ చక్కగా బౌండరీస్కి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. పటిదర్కి మంచి స్కోప్ ఉంది. అండ్ బట్లర్కి ఈ గ్రౌండ్ మీద మంచి రికార్డ్స్ ఉన్నాయి, గట్టిగా కొట్టిన రికార్డ్స్ ఉన్నాయి. కాబట్టి ఇటు సైడ్ జాస్ బట్లరు, అటు సైడ్ పటిదర్ ఇద్దరు క్లిక్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ జీటీ గెలవాలంటే, అంటే గుజరాత్ టైటన్స్ వాళ్ళు గెలవాలంటే వీళ్ళు చేయాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే పవర్ ప్లే కూడా 3 overలలో, స్టార్టింగ్ 3 overలలో ఫిల్ సాల్ట్ని లేపేయాలి. వాళ్ళ ఓపెనింగ్, ఆర్సీబీ ఓపెనింగ్ ఫిల్ సాల్ట్ని ఖచ్చితంగా 3 overలలో తీసేయాలి. తీసేయకపోతే ఈ జీటీ వాళ్ళకి కాదు, వశం కాదు. ఎందుకంటే మనోడు పవర్ ప్లే వరకు ఉన్నాడంటే కావాల్సినంత డ్యామేజ్ చేసేస్తాడు, అవతల సుక్కలు చూపించేస్తాడు, ఇంత ముద్ద స్కోర్ చేసి పెడతాడు. ఆ తర్వాత వచ్చిన ఇప్పుడు విరాట్ కోహ్లీ ఆల్రెడీ ఓపెనింగ్లోనే ఉంటాడు అనుకోరి. పడికల్ కావచ్చు, పడిదర్ కావచ్చు, లివింగ్స్టన్ కావచ్చు, మన మిగతా ఎవరు వచ్చినా కానీ వెనకాల వచ్చిన వాళ్ళంతా కూడా మంచి కింద 30 runs ఇచ్చినా కానీ ఓడిసే కదా గట్టి స్కోర్ అయితే కూర్చుంటుంది. సో ఆ గట్టి స్కోర్ అయితే వీళ్ళని తట్టుకోలేరు జీటీ వాళ్ళు. ఎందుకంటే విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, పటిదరు, పడికలు, వీళ్ళు లివింగ్స్టన్. ఓకే, లివింగ్స్టన్ నుంచి వెళ్ళి మొదలు పెడితే లివింగ్స్టన్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్ వీళ్ళు కొంచెం మిడిల్ ఆర్డర్ వీక్గానే ఉందని చెప్పాలి. అంత ఫామ్లో లేరు వీళ్ళు, ఎవరు కూడా గట్టి కొడతలేరు. పటిదర్ దాగానే అనుకోవాలి.
ఆ తర్వాత వచ్చేటోళ్ళంతా కృణాల్ పాండ్యా, భువనేశ్వర్, జాస్ హాజల్వుడ్, యశ్ దయాల్ వీళ్ళంతా బౌలింగ్లో గట్టిగా ఉన్నారులే, కానీ బ్యాటింగ్ వరకు వస్తే ఈ స్టార్టింగ్ ఉన్న వాళ్ళే గట్టోళ్ళు. ఆ తర్వాత మిడిల్ ఆర్డర్ కొంచెం వీక్గా ఉంది. సో ఇది మాత్రం గమనించాలి. కానీ ఇక్కడ వచ్చేసి సాయి సుదర్శన్, శుభం గిల్, ఇక్కడ వీళ్ళ ప్లేయర్స్ జీటీ ప్లేయర్స్లో చూడరు. సాయి సుదర్శన్, శుభ్మాన్ గిల్, మహిబల్ లోర్మూర్ వచ్చే ఛాన్స్ ఉంది మ్యాక్సిమం. ఎందుకంటే అంటే మహిబల్ లోర్మూర్ ఉండే ఛాన్స్ ఉంది. అండ్ జాస్ బట్లరు, రూథర్ఫర్డ్, షారుఖ్ ఖాన్, రాహుల్ తివాటియా ఇక్కడ దాకా కూడా స్ట్రాంగ్గానే ఉన్నారని చెప్పాలి. రాహుల్ తివాటియా పాపం రెండు సార్లు అనుకోకుండా అన్లక్కీలి రన్అట్ అయ్యిండు. ఒకసారి అయితే మరీ దారుణం, ఒకసారి అయితే పర్లేదులే అనుకోవచ్చు, కానీ ఒకసారి మరీ దారుణంగా రన్అట్ అయ్యిండు. రాహుల్ తివాటియాకి నిలబడే ఛాన్స్ వస్తలేదు, ఈసారి నిలబడతాడు, కొడతాడు అని అనుకుంటున్నా. సో సాయి సుదర్శన్ స్ట్రైక్ రేటు, ఫిల్ సాల్ట్ స్ట్రైక్ రేటు వీళ్ళు ఆపోజిట్ టీంలలో పోల్చుకుంటే సాయి సుదర్శన్ది 140, 150 ఉంటాయి. ఓవరాల్గా కూడా 140, 150 స్ట్రైక్ రేట్ తోటి ముందరికి పోతా అంటే, వేరేజ్ ఫిల్ సాల్ట్ 180 స్ట్రైక్ రేట్ తోటి ముందరికి పోతూ ఉంటాడు. ఇక్కడ ఫిల్ సాల్ట్ తీసేయకపోతే సాయి సుదర్శన్ తట్టుకోలేడు. శుభం గిల్ క్యామియో రోలే ప్లే చేస్తున్నాడు, ఎక్కువ లాంగిటివిటీ ఉండలేదు, నిల్చుంటలేడు ఎక్కువసేపు, కొడతానా పోతున్నా అన్నట్టు ఉండదు. ఇక్కడ విరాట్ కోహ్లీ అట్లా కాదు, నిలబడతాడు, అదో పెద్ద బాధ. అంటే స్ట్రైక్ రొటేట్ చేస్తూ కూడా ఆపోజిట్ వాళ్ళని హీటింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని ఆడిచ్చే తట్టుగా కూడా ఉంటాడు. ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ లాగా విరాట్ కోహ్లీ ఆ టైప్లో ఉంటుంది. సో ఇక్కడ ఇదే ప్రాబ్లం, సాయి సుదర్శన్ నిలబడతాడు, కానీ ఇప్పుడు ఫిల్ సాల్ట్ లాగా ఆ స్ట్రైక్ రేట్ తోటి కొట్టేటోడు కావాలి వీళ్ళకి, అది మైనస్ ఉంది. జాస్ బట్లర్ క్లిక్ అయ్యే ఛాన్స్ ఉంది. రూథర్ఫర్డ్ మొన్నటి మ్యాచ్లో క్లిక్ కాలే, అంతకుముందు మ్యాచ్లో బాగానే ఆడిండు. షారుఖ్ ఖాన్ కూడా మొన్నటి మ్యాచ్లో అంతేం పెద్దగా ఆడలేదు. రాహుల్ తివాటికి ఛాన్స్ దొరుకుతలేదు. ఇది వీళ్ళ సిచ్యువేషన్. వీళ్ళకి ఏంటంటే ఓపెనర్స్ అండ్ మిడిల్ ఆర్డర్ కూడా బాగున్నది, ఇటు మిడిల్ ఆర్డర్ చక్కగా లేదు, అంటే క్లిక్ అయ్యి లేరు. సో ఇది వీళ్ళు గెలవాలంటే ఏంటంటే ఫిల్ సాల్ట్ని తొందరగా తీసేస్తే జీటీ వాళ్ళకి గట్టి అవకాశం దొరుకుతుంది. అండ్ ఇంకోటి చెప్తాను, ఇక్కడ రషీద్ ఖాన్ ఉన్నాడు. రషీద్ ఖాన్ కీ ప్లేయర్గా మారే ఛాన్స్ ఉంది ఈ పర్టికులర్ మ్యాచ్లో. అండ్ మహమ్మద్ సిరాజు లైన్ అండ్ లెంత్లో వేయకపోతే కనుక తీసి అవతల వారేస్తారు బాల్స్ని, అది చాలా డేంజర్. అండ్ భువీ ఉన్నాడు, గిల్లికి పెద్ద డేంజర్. ఇక్కడ మ్యాచ్అప్సే మెయిన్ అబ్బా. ఒకప్పుడు మ్యాచ్ అంటే మ్యాచే, ఇప్పుడు మ్యాచ్అప్సే మ్యాచ్. ఇప్పుడు భువనేశ్వర్ ఉన్నాడు, శుభ్మాన్ గిల్ని వికెట్ని లేపడానికి రెడీగా ఉంటాడు. కాబట్టి ఖచ్చితంగా గిల్ ఉన్న ఓపెనింగ్ నుంచే మనకి భువీని దించే ఛాన్స్ ఉంటుంది. ఆఫ్కోర్స్ ఏపిస్తారు. అండ్ ఇక్కడ లియామ్ లివింగ్స్టన్, టిమ్ డేవిడ్ వీళ్ళిద్దరు కూడా రషీద్ ఖాన్కి దొరికిపోతారు. కాబట్టి రషీద్ ఖాన్ చాలా మెయిన్ అవుతారు అన్నట్టు. వీళ్ళకి లియామ్ లివింగ్స్టన్, టిమ్ డేవిడ్, అజిత్ శర్మ వీళ్ళందరూ కూడా ఏమవుతారంటే ఈ రషీద్ ఖాన్ స్టార్టింగ్ అంటే మిడిల్ ఆర్డర్లో రషీద్ ఖాన్ వేసే బాల్కి ఫినిష్ అయిపోతారు. సాయి సుదర్శన్ ఒక్కడు మంచిగా లాక్కుంటూ వస్తాడు అనుకోర్రి గట్టిగానే. అండ్ ఇక్కడ ఈ కగిసో రబాడా అట్నే రషీద్ ఖాన్ వీళ్ళిద్దరూ, మన కగిసో రబాడా మెయిన్గా వీళ్ళిద్దరూ కూడా విరాట్ కోహ్లీ వికెట్ తీయగలిగేటోళ్ళు. సో ఇక్కడ ఒకరికొకరు స్కెచ్లు వేసుకుంటూ పోతారు. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలా వరకు ఇందులో మెయిన్ వికెట్లు లేపగలిగేటోళ్ళు ఉన్నారు, కానీ ఫిల్ సాల్ట్ వికెట్లు లేపడమే మెయిన్, అది ముచ్చట. అండ్ ఇంకెందుకు ఒక నిమిషం, ఈ గ్రౌండ్ అయితే ఖచ్చితంగా చేజింగ్కి బాగా ఉపయోగపడుతుంది అబ్బా. చేజింగ్ చేసిన వాళ్ళకి అడ్వాంటేజ్గా ఉంటుంది. అండ్ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ అయితే ఇక్కడ లేదు. ఇది ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ కాబట్టి ఆర్సీబీకి వస్తే అనే అడ్వాంటేజ్ అయితే లేదు. ఇక్కడ ఉతుకుడు స్టార్లకే మళ్ళీ పనికి వస్తుందని చెప్పాలి. ఆర్సీబీ మిడిల్ ఆర్డర్ వీక్ ఉంది, జీటీ మిడిల్ ఆర్డర్, లోవర్ ఆర్డర్ స్ట్రాంగ్ నేనైతే చెప్పను. వీళ్ళతో పోలిస్తే కొంచెం బెటర్గానే ఉంది. కానీ మిడిల్ ఆర్డరు ఇప్పుడు షారుఖ్ ఖాన్ మొన్న కొట్టలే, రాహుల్ తివాటి కొట్టలే, రూథర్ఫర్డ్ కొట్టలే, కాబట్టి ఇది కూడా వీక్ అని చెప్పాలి. ఆ తర్వాత లోవర్ ఆర్డర్ కూడా వీకే ఉంది. ఇక్కడ లోవర్ ఆర్డర్లో వచ్చేసి జాస్ హాజల్వుడ్ ఉన్నాడు, యశ్ దయాల్ ఉన్నాడు. ఇప్పుడు స్వప్నిల్ని తీసుకుంటారా, శ్రేయస్ శర్మని తీసుకుంటారా అనేది మెయిన్ థింగ్ అన్నట్టు. లుంగింగిడి ఉన్నాడు, నుమంత్ తుషారా ఉన్నాడు. వీళ్ళల్లో ఎవరన్నా క్లిక్ అయినా కానీ కొట్టినా కానీ వీళ్ళ సైడ్ ఓకే. అయితే ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే జీటీ కంటే ఆర్సీబీ గెలుస్తుంది అనే దానికి మెయిన్ వీళ్ళ ఇంటెన్షన్ అనేది చాలా గట్టిగా ఉన్నది. వీళ్ళు ఒక గోల్ తోటి ఆడుతున్నారు ఆర్సీబీ వాళ్ళు, అండ్ తగ్గేదేలే అన్నట్టు ఆడుతున్నారు. ఇక్కడ వీళ్ళకి కూడా మంచి బౌలర్స్ ఉన్నారు వీళ్ళని కట్టడి చేయడానికి. ఇటుదికి వచ్చి కృణాల్ పాండ్యా, భువనేశ్వర్, జాస్ హాజల్వుడ్. ఒక జాస్ హాజల్వుడ్ చాలు. హాజల్వుడ్ ఆల్రెడీ ఫామ్లో ఉన్నాడు మంచిగా, హాజల్వుడ్ చాలు. యశ్ దయాల్ ఉన్నాడు. ఇటు వచ్చి శ్రేయస్ శర్మ వస్తాడా, లేదంటే మరి నుమంత్ తుషారా ఉన్నాడు. లుంగింగిడిని కూడా వాడే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ భువనేశ్వర్, కృణాల్ పాండ్యా, జాస్ హాజల్వుడ్ వీళ్ళు ముగ్గురు చాలు. నెక్స్ట్ అసలు ఇద్దరు చాలు, భువనేశ్వర్, హాజల్వుడ్ తీసి పారేస్తారు వీళ్ళ వికెట్లని, అసలు స్కోర్ కాకుండా చేస్తారు. ఇది వీళ్ళ బలం. ఇప్పుడు ఆర్సీబీ వాళ్ళు బలంగా ఉన్నారా, జీటీ వాళ్ళు బలంగా ఉన్నారా అని చూస్తే బౌలింగ్ విభాగంలో అయ్యో మన సాయి కిషోర్ గురించి కూడా చెప్పుకోవాలి. జీటీలో సాయి కిషోర్ అనే బౌలర్ ఉన్నాడు కదా, మనోడు కూడా సూపర్ వేస్తున్నాడు. సో మనోడు కూడా ఉంటాడు, మనోడు కూడా వికెట్లు తీసే ఛాన్స్ ఉంది. ఇక్కడ వీళ్ళకున్న మెయిన్ బలం ఏంటంటే భువి.
భువనేశ్వర్ కుమార్, అట్నే జాస్ హాజల్వుడ్, వీళ్ళిద్దరు మెయిన్ బలం. ఇటు విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, రజత్ పాటిదర్ కెప్టెన్, వీళ్ళు ముగ్గురు ఇటు బలం. లివింగ్స్టన్ ఉన్నాడు. సో ఇది వీళ్ళ బలం. ఇటుదికి వచ్చేసి శుభమన్ గిల్లు కానీ ఎక్కువసేపు ఉండలేడు, అదొక మెయిన్ మైనస్. సాయి సుదర్శన్, జాస్ బట్లర్. ఇటు రాహుల్ తివాటియాకి ఇంతవరకు అయితే లేదు, మరి ఈరోజు ఏం జరుగుతుందో. రషీద్ ఖాను అండ్ సాయి కిషోర్ అండ్ ప్రసిద్ధ్ కృష్ణ కూడా ఉన్నాడు అబ్బా. ఇషాంత్ శర్మ కూడా ఇంపాక్ట్ ప్లేయర్గా వస్తే రావచ్చు. సో వీళ్ళ బలం. కగిసో రబాడా ఆల్సో. సో ఇది వీళ్ళ బలం, ఇది వీళ్ళ బలం. ఈ రెండు బలాలతో పోలిస్తే ఖచ్చితంగా ఆర్సీబీకే బలం ఎక్కువగా ఉంది అని మనం అనుకోవచ్చు. సో మనకి ఇదివరకు ప్రీవియస్ స్టార్ట్స్ చూస్తే ఇంతవరకు హెడ్ టు హెడ్ వీళ్ళకి జరిగిన మ్యాచెస్ వచ్చేసి 5 ఆర్సీబీ వర్సెస్ జీటీ. ఇందులో 3 ఆర్సీబీ గెలిస్తే 2 జీటీ గెలిచింది. అండ్ టోటల్గా ఈ గ్రౌండ్లో వచ్చేసి 2 మ్యాచ్లు జరిగినాయి. ఈ గ్రౌండ్ అంటే చిన్నస్వామి స్టేడియం. 2 మ్యాచ్లు జరిగినాయి, అందులో ఒకటి జీటీ గెలిచింది, ఒకటి ఆర్సీబీ గెలిచింది. ఇదంతా చూస్తే నార్మల్గా అనిపిస్తుంది కదా. సరే, అండ్ టాస్ గెలిచిన వాళ్ళు చేజింగ్ అనేది బెస్ట్, ఇంతకుముందు చెప్పేసిన. అండ్ టోటల్గా జరిగిన మ్యాచెస్ ఈ గ్రౌండ్లో చిన్నస్వామి స్టేడియంలో 192 చాలా పాత గ్రౌండ్. సో 192 అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు 84 మ్యాచెస్ గెలిచిన దాఖలాలు ఉన్నాయి. సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు వచ్చేసి 106, అంతే రైట్, 106. ఇక్కడ రాయలేదు, క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి వచ్చింది. 106 మ్యాచెస్ గెలిచిన దాఖలాలు ఉన్నాయి. సో ఈ లెక్కన చూసుకుంటే సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకి ఉత్తమం అని చెప్పుకోవచ్చు. యావరేజ్ స్కోర్ వచ్చేసి 170 ఫస్ట్ ఇన్నింగ్స్లో, సెకండ్ ఇన్నింగ్స్లో 160 అట్లుంది. ఏందన్నా వీళ్ళేమో 200, 300 కొడతారు ఈ మధ్యకాలంలో చూస్తుంటే, 160, 170 ఎందుకు ఉంటున్నాయి అంటే ఇది 192 మ్యాచెస్ అంతా కలిపితే కదా యావరేజ్ అట్టే ఉంటుంది. అప్పట్లో ఏముంది, మ్యాచ్ లెక్క ఉండేది. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు అంతా టెక్నాలజీ వాడి మ్యాచప్లు, ఈయనకి ఎవరు చెక్కు, వానికి ఎవరు చెక్కు ఇవన్నీ పెట్టేసరికి, అండ్ ఇప్పుడు బ్యాటింగ్ పిచ్చులు చేసి బ్యాటింగ్ స్కోర్లు పెంచేసి ఇట్లా రకరకాలుగా జరిగినాయి. అప్పట్లో ఏంటంటే మ్యాచ్ లెక్క ఉండేది అన్నట్టు. కాబట్టి ఏంటంటే యావరేజ్ స్కోర్లు అట్లా ఉండేవి. ఇప్పుడు ఏంటంటే ఐపీఎల్ అనగానే బ్యాటింగ్ పిచ్చులాగా మార్చి బాలర్స్కి సపోర్ట్ లేకుండా, పోయిన సీజన్ అయితే మరీ దారుణంగా ఉండేది కదా. సో బాలర్స్కి చాలా కష్టపడేటట్టు చేసి హై స్కోర్లు చేసి, అండ్ T20 ఫార్మేట్ అలవాటు అయిపోయి ఉతుకుడు వచ్చినమా కొట్టినమా, ఓపెనింగ్లో పవర్ ప్లేలో కొట్టాలి, లాస్ట్లో వచ్చేసి డెత్ ఓవర్స్లో దంచి కొట్టాలి, కొట్టాలి అనే సెన్స్కి పోయి ఆ స్కోర్లు ఈ 200, 180 కామను అనేటట్టుగా అయిపోయింది. ఇది మ్యాటర్. అండ్ ఎవరు గెలుస్తారు మీరు చెప్పండి. నేనేమంటున్నా అంటే 65 to 70% ఆర్సీబీ గెలిచే ఛాన్స్ ఉంది. జస్ట్ ఒక 25 to 30 కాదు, 35 to 30% మనకి జీటీ గెలిచే ఛాన్స్ ఉంది. ఆర్సీబీ అంతే, 4 లేరు వాళ్ళ ఫామ్లో, వాళ్ళు కసి మీద ఉన్నారబ్బా, మసి వేసేస్తారు అవతల ఏ టీం వచ్చిన. చెన్నైని మన కేకేఆర్ని వాళ్ళకే సుఖాలు చూపించారంటే చెప్పు. ఆర్సీబీ వాళ్ళు ఎట్టున్నారు ఇప్పుడు. ఆర్సీబీ ఫ్యాన్స్ మాత్రం ఇంకా పండగ గల్లె ఎగరేసుకుంటారు. ఎందుకంటే ఎన్నాలో వేచిన ఉదయం ఈనాడే అన్నట్టుకున్నది మొత్తం. పర్లేదు, చెప్పలేము. అంటే ఇప్పుడు ప్లే ఆఫ్స్కి పోయిన తర్వాత అక్కడ సిచ్యువేషన్ ఎట్లుంటుందో తెలియదు. అప్పటి వరకు ఉన్న ప్లేయర్స్లో అందరూ వీళ్ళకి ఏంటంటే మంచి ఫామ్లోకి వచ్చి ఉంటారు. ఖతర్నాక్ ఆడేటోళ్ళు ఎవరో అంతా కూడా ఈ కీ మ్యాచ్అప్లు మసానా టెక్నాలజీ అని వాడి ప్లే ఆఫ్స్కి పోయిన తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఇప్పుడున్న ఈ మ్యాచెస్ అన్నింటిలో కూడా ఆర్సీబీది కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్. సరే, ఉంటా. టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే. ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ రివ్యూతో కలుద్దాం. అంతవరకు సెలవు. షబా ఖైర్.